అందరికీ నమస్కారం. నా పేరు సూర్య అంబటి. నేను సి లాంగ్వేజ్ మొత్తం ట్యుటోరియల్ చేద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే నా ఛానల్‌లో రాబోయే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ గురించి గానీ, లేకపోతే ఆహ్, జీపీయూ గురించి డిస్కస్ చేసేటప్పుడు వీటన్నిటికీ బేసిక్ సి లాంగ్వేజ్ లేకపోతే సి ప్లస్ ప్లస్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ట్యుటోరియల్ మాత్రం కేవలం సి లాంగ్వేజ్ గురించే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ టాపిక్ వరకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ముందు ముందు ఇంకా సి లాంగ్వేజ్ ఉపయోగించుకొని సైడ్ ప్రాజెక్ట్స్ కూడా చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఈ లాంగ్వేజ్ కేవలం కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలని చెప్పి ఏం లేదు. కోడింగ్ తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట. వాళ్ళందరికీ తెలుగు అర్థమయ్యేలాగా నేను చిన్న చిన్న ఉదాహరణలతో మీకు వివరిస్తూ చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ రాసినట్టుగా అసలు హిస్టరీ సి ప్లస్ ప్లస్ సి లాంగ్వేజ్ అనేది ఎందుకు, అలాగే సికిను సి ప్లస్ ప్లస్కి ఉన్న తేడాలు ఏంటి, సి లాంగ్వేజెస్ ఎప్పుడు ఉపయోగించాలి, సి ప్లస్ ప్లస్ ఎప్పుడు ఉపయోగించాలి, అసలు సి లాంగ్వేజ్ ఎందుకు, వాటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫస్ట్ మీరు చూసుకుంటే మనకి ఏదన్నా పని చేసే ముందు అంటే సిస్టమ్ మీద ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మన కంప్యూటర్ సిపియూ చూసుకున్నాం అనుకోండి, మన హ్యూమన్కిను సిపియూ అనేది ఒక హార్డ్వేర్. దానికి మనం చెప్పిన భాష ఆ మిషన్‌కి అర్థం కావాలి అని అంటే మధ్యలో మనకి ఒక వారధి కావాలి. అదే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ రాయటానికి గానీ, లేకపోతే వాటిని పని చేయటానికి గానీ, ఇట్లాంటి లాంగ్వేజెస్ అనేది ఉపయోగిస్తారు. ఇదివరకు రోజుల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నిటిని మనకి అసెంబ్లీ లాంగ్వేజ్‌లో రాయటం జరిగేదన్నమాట. కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందవుతది. ఇంకొకటేంటంటే ఒక హార్డ్‌వేర్ మీద పనిచేసింది ఇంకొక హార్డ్‌వేర్ మీద పనిచేయాలనంటే పోర్టబిలిటీ ఉండేది కాదు. సో, దానివల్ల ఏంటంటే ఇట్లాంటి లాంగ్వేజెస్ అనేవి మనకి చాలా ఉపయోగపడాయి. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకి విండోస్, లినక్స్ మనం రోజువారీ మనం ఆహ్, ల్యాప్‌టాప్స్‌లో వాటిలో వాడతాం కదా! సిస్టమ్స్. వాటిని ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారనమాట. అలాగే మనకి ఇంకొక సిస్టమ్ గూడా ఉంది. అదేంటిదంటే ఎంబెడింగ్ సిస్టమ్. ఆ ఎంబెడింగ్ సిస్టమ్‌లో కూడా మనం ఇట్లాంటి లాంగ్వేజెస్, సి లాంగ్వేజెస్ అనేవి మనం ఉపయోగిస్తాం. సి ప్లస్ ప్లస్ కూడా ఉపయోగిస్తారు. కానీ సి అనేది ఎక్కువ ఉపయోగిస్తారు. ఎంబెడింగ్ లాంగ్వేజ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, అవి మల్టిపుల్ టాస్క్ చేయగలదు. అంటే వీడియోస్ డౌన్‌లోడ్ చేయడం, లేకపోతే మూవీస్ చూడటం, లేకపోతే వెబ్ బ్రౌజింగ్ చేయడం, ఆహ్, లేకపోతే నెట్వర్కింగ్‌కి ఉపయోగించుకోవటం. ఇలాగ చాలా పనులకి ఉపయోగించుకోవచ్చమాట మన రెగ్యులర్ ల్యాప్‌టాప్. కానీ ఎంబెడింగ్ సిస్టమ్స్‌కొచ్చేసరికి కేవలం ఒక పని మాత్రమే చేయగలదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మన వాషింగ్ మిషన్ ఉందనుకోండి. స్టార్ట్ అవుతది. తర్వాత వాటర్ తీసుకుంటది. తర్వాత మళ్ళీ వాష్ చేసిన తర్వాత ఆగిపోతది. ఈ సిస్టమ్ అంతా నడిచేది బిహైండ్ ది సీన్స్ ఎంబెడింగ్ సిస్టమ్ మీదనమాట. ఈవెన్ మన కార్‌లో కూడా వీటిలో చూస్తే గనక ఏదైనా బ్రేకేస్తే ఆహ్, స్కిడ్ అవ్వకోకుండా యాంటీ స్కిడ్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ యాక్టివేట్ అయ్యి ఇవి కూడా ఎంబెడెడ్ సిస్టమ్ మీద వర్క్ అవుతాయి. సో, మన డే టు డే లైఫ్‌లో ఈ ఎంబెడింగ్ సిస్టమ్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక భాగం అయిపోయింది. సో, వీటిని బాగా అర్థం చేసుకోవాలి. వాటిల చేత ఎలా పని చేయాలో తెలుసుకోవాలంటే ఇట్లాంటి ఒక లాంగ్వేజ్ అయితే మనకు తెలుసుకోవాలన్నమాట. అండ్ మీరు గమనించాల్సిందేంటంటే ఈ వీడియో ఏమి ఎడిట్ చేయట్లేదు. సో, చాలా కొంచెం లెంథీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ పాజెస్ గూడా ఉండొచ్చు. మీరు కేవలం ఆహ్, కంటెంట్ వరకునే చూపి పాజెస్ ఏమైనా ఉంటే గనుక ఇగ్నోర్ చేయండి. సో, లెట్స్ బ్యాక్ ఆహ్, టు ది డిస్కషన్. సో, ఇందాకడ చెప్పినట్టుగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కి, ఎంబెడెడ్ సిస్టమ్‌కి ఇట్లాంటి లాంగ్వేజ్ అనేది మనకి చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయన్నమాట. ఓకే. సో, ఈ సి లాంగ్వేజ్ అనేది ఎప్పుడు క్రియేట్ చేశారనంటే 1972లో బెల్ ల్యాబ్స్‌లో డెన్నిస్ రిచర్డ్ అనే ఒక వ్యక్తి ఈ లాంగ్వేజ్‌ని ఆయన కంప్యూటర్ సైంటిస్ట్ మాట. ఆయన ఈ లాంగ్వేజ్‌ని కనుక్కున్నారన్నమాట. ఈ లాంగ్వేజ్ కనుక్కోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఉండేది మొదట్లో. ఆ అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి దాని తర్వాత బి లాంగ్వేజ్ అని చెప్పి ఒకటొచ్చిందన్నమాట. అది కెన్ థామ్సన్ అని చెప్పే ఒక వ్యక్తి, ఆయన ఇంకొక కంప్యూటర్ సైంటిస్ట్ మాట. అది క్రియేట్ చేశారు. కానీ దాంట్లో ఏంటంటే ఈ డేటా టైప్స్ ఆహ్, ఇవన్నీ ఉండేవి కాదు. సో, దానివల్ల ఏంటంటే
వాటిని ఉపయోగించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని ఈ డెనిస్ రిచర్ అనే పర్సన్ ఈ కొత్త లాంగ్వేజ్ ని క్రియేట్ చేశారు. దానికి సి అనే లాంగ్వేజ్ అనే పేరు పెట్టారు. ఆల్రెడీ బిఏ లాంగ్వేజ్ ఉంది కాబట్టి దానికి అప్గ్రేడ్ వర్షన్ లాగా అనమాట. సో బి లాంగ్వేజ్ లో ఏమైతే లేవో అంటే ఇందాక చెప్పినట్టుగా డేటా టైప్స్ కానీ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే మెమరీ కంట్రోల్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే లేవో అవన్నీ సితో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఇతను డెనిస్ రిచీ అనే పర్సన్ అనమాట 1972లో బెల్స్ ల్యాబ్స్ లో కనుగొనడం జరిగింది అనమాట. మనకు అప్పట్లో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రాకముందు స్టార్టింగ్ కంప్యూటర్ కనుగొన్న రోజుల్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళు. అది కమర్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అది దాని పేరు ఏంటంటే యూనిక్స్. మీరు లినిక్స్ అని విని ఉంటారు కదా. ఆ లినిక్స్ అనేది యూనిక్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసి అది కమర్షియల్ కాకుండా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఓపెన్ సోర్స్ గా పెట్టారు. అది లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మొత్తం సిలో రాయటం జరిగింది. ఈవెన్ లినిక్స్ కూడా సిలోనే రాశారు. సో అందుకు ఈ సి లాంగ్వేజ్ అనేది ఉపయోగం. మీరు అనుకోవచ్చు మరి అప్పట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్సెస్ ఇవన్నీ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. బట్ స్టిల్ నేను ఇంకా ఎందుకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే టూ మేజర్ రీజన్స్. ఒకటి వచ్చేసరికి ఎంబైడింగ్ లాంగ్వేజెస్. ఇందాక మీకు చెప్పినట్టు మన చుట్టూరు చాలా వరకు ఎంబైడింగ్స్ ఉంటాయి అన్నమాట. కార్లోనే కానీ వాషింగ్ మిషన్స్ లో కానీ ఇంకా ఈవెన్ డోర్ బెల్స్ లో కానీ ఇట్లాంటివి చాలా చోట్ల మనకి ఎంబైడింగ్స్ అనేవి ఉపయోగిస్తుంటారు. అవి వాటిని హ్యాండిల్ చేయడం కోసం మనం ఇట్లాంటి లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఈవెన్ ఈ రోజుల్లో కూడా ఈవెన్ ఏఐ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ పేర్లు వింటూనే ఉంటారు. మోడల్స్ ఏఐ మోడల్స్ రన్ చేస్తాం, న్యూరల్ నెట్వర్క్ మోడల్స్ రన్ చేస్తాం. ఇవన్నీ ఎలా రన్ చేస్తారంటే మన రెగ్యులర్ సిపియూస్ మీద వాటి మీద రన్ చేయరన్నమాట. దానికి స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే స్పెషల్ సిస్టమ్స్ కానీ ఉంటాయి. వాటి పేరే జీపీయూస్ అన్నమాట, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నమాట. వీటిని ఉపయోగించి ఈ హెవీ మోడల్స్ అనేవి రన్ చేస్తారు. ఎందుకంటే మన సిపియూలో వాటిలో కోర్స్ అనేవి ఉంటాయి కదా. ఆ కోర్స్ అనేవి చాలా తక్కువలో ఉంటాయి. అవి పని చేయడానికి చాలా టైం టేకింగ్ తీసుకుంటాయి. అదే జీపీయూలో మనకి నెంబర్ ఆఫ్ కోర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ప్యారల్ గా రన్ చేసి మనకి మోడల్స్ హెవీ మోడల్స్ రన్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఇప్పుడున్న ఏఐ యుగంలో కూడా మనకి ఈ సి లాంగ్వేజ్ అనేది స్టిల్ మనకి సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ స్టిల్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఉపయోగం ఉంటుంది. అందుకనే మీరు ఖచ్చితంగా సి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. ఇది కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది నా వరకు నేను ఏం చెప్తానంటే నా స్టూడెంట్స్ అందరికీ ఇది మన చేతిలో ఒక పనిముట్లు లాంటిది. మీకు ఏదైనా ఐడియా వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సిస్టమ్ మీద వీటి మీద అని ఒక డైరెక్షన్, ఒక పాత్ అనేది ఇస్తుంది అన్నమాట ఇట్లాంటి లాంగ్వేజ్. సో ఇది అందరూ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. సో ఇందాక మీకు చెప్పినట్టుగా అసలు సి లాంగ్వేజ్ అంటే ఇప్పుడు దాకా మనం హిస్టరీ చూసాం. అలాగే ఇప్పుడు ఫస్ట్ అసలు వాయిస్ సి లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ సి లాంగ్వేజ్ అనేది జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే దాని ప్రొసీజరల్ లాంగ్వేజ్ లేకపోతే కంపైల్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అన్న ఫంక్షనల్ లాంగ్వేజ్ అన్న ఒకటే. అదే సి ప్లస్ ప్లస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటారు. దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇవి ఎక్కువ ఫంక్షన్స్ ఉపయోగించే పనిచేస్తుంది. అవేమో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉపయోగించి పనిచేస్తుంది అనమాట. అదే మేజర్ డిఫరెన్స్ సికి సి ప్లస్ ప్లస్కి. మీకు ఫంక్షన్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ముందు క్లాసెస్లో ముందు వీడియోస్లో నేను వివరంగా ఎగ్జాంపుల్స్తో వాటిని ఎలా రాయాలి ఇవన్నీ చెప్తాను. కానీ సి లాంగ్వేజ్లో మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండదు. సిలో ఓన్లీ ఫంక్షనల్ ప్రోగ్రామింగే లేకపోతే ప్రొసీజరల్ ప్రోగ్రామింగే ఉంటుంది. ఓకే. అండ్ సిలో సి లాంగ్వేజ్ ఉపయోగించుకొని మనం డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేయొచ్చు, పాయింటర్స్ని యూజ్ చేయొచ్చు. అలాగే హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ రాయొచ్చు. ఈ సి లాంగ్వేజ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హార్డ్వేర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు హార్డ్వేర్ అనేది కాంపోనెంట్స్ అవన్నీ ఎలా పనిచేయాలంటే మనం ఇచ్చే హ్యూమన్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసి
వాటికి సిస్టమ్స్లో 1 0 కన్వర్ట్ అయ్యి అది ఎలా పనిచేయాలి వీటన్నిటికీ దగ్గరగా ఉండేది అసెంబ్లీ లాంగ్వేజ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి లో లెవెల్ లాంగ్వేజ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి ఏంటంటే మధ్యలో కెర్నల్స్ కానీ హై లెవెల్ లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని దాటుకొని మనకి హార్డ్వేర్కి మనం ఏదైతే చెప్తామో దానికి అర్థం అవడానికి ఇలాంటి లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఉపయోగిస్తారు. మనకి తెలియని చాలా ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే లో లెవెల్ లేటెన్సీ అని చెప్పి ఇంకొక ఫైనాన్స్లో ఎస్పెషల్లీ ఇంకొక విభాగం ఉంది. అందులో ఈ C++ ఇవి ఉపయోగించి ట్రేడింగ్ అనేది ఎంత ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పి అప్లికేషన్ సైడ్ బిల్డ్ చేస్తారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు కూడా ఈ లాంగ్వేజెస్ అన్నిటిని వీటిని నేర్చుకుంటారు అన్నమాట. నేను నేను ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే చేస్తానో ఐపీసీ ఇట్లాంటి వాటిని ఉపయోగించి అప్పుడు వాటి గురించి ఇంకా లోతుగా చూద్దాం. కానీ ప్రస్తుతానికైతే ఈ సి లెవెల్ లాంగ్వేజ్ బేసిక్స్ నేర్చుకుందాం. సో మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ సి లాంగ్వేజ్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ రాయడానికి కానీ, ఎంబెడింగ్ సిస్టమ్స్ని మేనేజ్ చేయడానికి కానీ, ఒక కంపైలర్ని రాయడానికి కానీ, వాటిని ఉపయోగించడం కానీ, ఈవెన్ డేటాబేసెస్ క్రియేట్ చేయడం కానీ. ఇప్పుడు మనం మీరు కొన్ని అప్లికేషన్స్ వస్తే మనం స్విగ్గీ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అందులో మన డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే అవన్నీ బ్యాక్ ఎండ్ వాళ్ళకి రికార్డ్ అవుతాయి కదా. వాటి ఎక్కడ రికార్డ్ అవుతాయి అంటే డేటాబేసెస్లో రికార్డ్ అవుతాయి అన్నమాట. సో అట్లాంటి డేటాబేసెస్ని కూడా క్రియేట్ చేయడానికి ఈ సి లాంగ్వేజ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ గేమ్ ఇంజిన్స్ క్రియేట్ చేయడానికి కానీ, మైక్రో కంట్రోలర్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఇట్లాంటి అన్నిట్లో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి అన్నిటికి ఉపయోగించడానికి మనం ఈ సి లాంగ్వేజ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, మనం లక్షణాలు చెప్పుకున్నాం కదా, ప్రాపర్టీస్. మేజర్గా ఇది స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ లేదా ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, పాయింటర్స్ యూజ్ చేయడం కానీ, మాన్యువల్ మెమరీ మేనేజ్ చేయడం కానీ, లో లెవెల్ సిస్టమ్ యాక్సెస్ కానీ, లేకపోతే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, చాలా ఏదైనా ఒక పనిని చాలా వేగవంతంగా చేయడానికి కానీ, ఇట్లాంటివన్నీ ఒక సి లాంగ్వేజ్ ఉపయోగించి వాటి ప్రాపర్టీస్ని వాటిని మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాదు. ఓకే, ఇది క్లాసెస్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ ఇట్లాంటివి ఏమి సపోర్ట్ చేయదు అన్నమాట. ఓకే, నా ఇప్పుడు మనం వై సి లాంగ్వేజ్ చూసాం, వాటి ప్రాపర్టీస్ చూసాం. అదేవిధంగా సి లాంగ్వేజెస్ ఉన్న లక్షణాలతో పాటు అసలు సి లాంగ్వేజ్ ఎందుకో తెలిసింది కదా. ఇప్పుడు సి లాంగ్వేజ్ కి C++కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా సి డిస్కస్ చేసాం కాబట్టి C++ చెప్తే మీకు ఆటోమేటిక్గా దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుసు. ఈ C++ లాంగ్వేజ్ అనేది స్ట్రప్ అనే ఒక కంప్యూటర్ సైంటిస్ట్ 1980లో దీన్ని కనుగొనడం జరిగింది అనమాట. అది 72లో సి కనుక్కుంటే దాని తర్వాత 8 years తర్వాత C++ అనేది క్రియేట్ చేశారు. ఈ C++ని మొదట్లో ఏం పిలిచేవారు అంటే సి విత్ క్లాసెస్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఈ C++లో ఏంటంటే మనకి మేజర్గా క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్ ఇట్లాంటివన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లక్షణాలు అన్నమాట, ప్రాపర్టీస్ అన్నమాట. ఇవన్నీ ఉపయోగించి ఆ ప్రోగ్రామ్ రాయటం జరుగుతుంది అన్నమాట. వాటి గురించి నేను ఇంకొక వీడియోలో లేకపోతే C++ డిస్కస్ చేసినప్పుడు మనం చూద్దాం. సో మేజర్గా సికిను C++కి డిఫరెన్సెస్ చూస్తే కనుక ప్రోగ్రామింగ్ స్టైల్ మాట. సి ఏమో ప్రొసీజరల్ ఫాలో అవుతే C++ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫాలో అవుతుంది. అండ్ తర్వాత మెమరీ మేనేజ్మెంట్, ఈవెన్ C++ ఉపయోగించి కూడా మనం మెమరీ మేనేజ్మెంట్ చేయొచ్చు. కానీ సిలో ఏంటంటే మ్యాలాక్, ఫ్రీ అని చెప్పి 2 కీవర్డ్స్ ఉపయోగిస్తాం అన్నమాట మెమరీ మేనేజ్మెంట్కి. అదే C++ అయితే న్యూ, డిలీట్ అని చెప్పి ఇట్లాంటి కీవర్డ్స్ ఉపయోగించి మనం మెమరీ మేనేజ్మెంట్ చేస్తాం అన్నమాట. సి లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సపోర్ట్ చేయదు, C++ సపోర్ట్ చేస్తుంది. అండ్ సిలో వచ్చేసరికి స్టాండర్డ్ లైబ్రరీ, మనం కొన్ని ఫంక్షన్స్ ఇవన్నీ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటే ప్రతిసారి మనం స్క్రాచ్ లెవెల్ నుంచి లేకపోతే ఇన్వెంట్ ద వీల్ మనం ఏం చేయవలసిన లేదు కొత్తగా. అది ఆల్రెడీ కొన్ని రాసి ఉన్న ఫంక్షన్స్ని మనం వాటిని కాల్ చేసి లేకపోతే వాటిని ఉపయోగించి మనం పని చేసుకోవచ్చు అన్నమాట. అట్లాంటి ఫంక్షన్స్ అన్నీ ఈ లైబ్రరీలో ఉంటాయి అన్నమాట. సో ఆ లైబ్రరీకి కాల్ చేసేటప్పుడు సిలో మనకి ఎస్టిడి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h అంటే హెడర్ ఫైల్స్ అన్నమాట. .h అనే దాన్ని ఎక్కువ మనం ఉపయోగిస్తూ ఉంటాం. సిలో చూసుకుంటే మీకు ఆ లైబ్రరీస్ కాల్ చేసేటప్పుడు .h అనే పదాన్ని మనం చివరిలో చూస్తూ ఉంటాం. అదే C++లో వచ్చేసరికి మనకి ఏంటంటే స్టాండర్డ్ లైబ్రరీ, టెంప్లెట్ లైబ్రరీ అని చెప్పి ఉంటుంది.
అందులో మనం జనరల్ నేమ్స్తోనే కాల్ చేస్తాము. కానీ సి లాంగ్వేజ్లో ఉన్న లైబ్రరీస్ని కూడా C++లోకి మనం కాల్ చేసుకోవచ్చు అన్నమాట. అలా కాల్ చేసే ముందు ఇప్పుడు సి లాంగ్వేజ్లో stdio అని ఉందనుకోండి, దాన్నే C++లో కాల్ చేయాలంటే సి అని చెప్పి ముందు యాడ్ చేయాలి. stdio అని చెప్పి రాయాలి. అదే డిఫరెన్స్ అన్నమాట మేజర్గా. ఇవన్నీ నేను మీకు ఎగ్జాంపుల్స్తో మళ్ళీ చెప్తాను. కానీ ఇప్పుడు ఇవన్నీ మేజర్గా డిఫరెన్సెస్ అన్నమాట. కాంప్లెక్సిటీ పరంగా చూసుకున్నా కానీ సి అనేది కొంచెం తేలిగ్గా ఉంటుంది, C++ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ అది C++ అనేది కూడా చాలా ఫైనాన్స్ ఫీల్డ్స్లోను లేకపోతే గేమింగ్ ఫీల్డ్లోను వీటిలో ఎక్కువ ఉపయోగిస్తారు అనమాట. ఈవెన్ జీపీయూస్ రాయడానికి కూడా ప్రోగ్రామింగ్ అని చెప్పి ఉంటుంది. దాంట్లో కూడా C++ అనేవి బాగా ఉపయోగిస్తూ ఉంటారు వీట. ఓకే, ఇప్పుడు వెన్ టు యూజ్ సి లాంగ్వేజ్ అండ్ C++ చూద్దాం. సి లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే మనం ఎంబెడింగ్ సిస్టమ్ మీద పనిచేసేప్పుడు కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్ రాసేటప్పుడు కానీ, ఓకే, మా లో లెవెల్ హార్డ్వేర్ కంట్రోల్ చేయడానికి కానీ ఇట్లాంటి సమయాల్లో మనం సి లాంగ్వేజ్ అనేది ఎక్కువ ఉపయోగిస్తాం. C++ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే లార్జ్ అప్లికేషన్స్ తయారు చేసేటప్పుడు, లేకపోతే గేమ్ డెవలప్మెంట్ కోసం, లేకపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్తో కూడిన హై పర్ఫార్మెన్స్ సిస్టమ్స్ కోసం రాయడానికి కానీ ఇట్లాంటి సమయాల్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉపయోగిస్తాం అన్నమాట. మీకు ఇంకా ఇంకొక ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు ఏఐలో వీటిలో ఉపయోగించే లాంగ్వేజెస్ ఉన్నాయో, పైథాన్ ఎగ్జాంపుల్ మేజర్గా పైథాన్ ఉపయోగిస్తాం కదా, అది కూడా ఈ సి లాంగ్వేజ్ ఉపయోగించే రాయటం జరిగింది అన్నమాట. అందుకనే సి లాంగ్వేజెస్ పైథాన్తో కంపేర్ చేసుకుంటే సి అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, పైథాన్ అనేది కొంచెం స్లో ఉంటుంది. అది ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సి అనేది ఇంకెక్కడెక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఐడిఈ లేకపోయినా గిట్ హబ్ కానీ వీటి కానీ ఉపయోగించి మనం ఐడిఈ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ డిస్కస్. థ్యాంక్ యూ.